నెక్స్ట్ యూనిట్ 2లో నెక్స్ట్ టాపిక్ ఏమొస్తుందంటే మీకు యూనిట్ 2 అనేది మీకు ఎయిర్ పొల్యూషన్ అనే లెసన్ వస్తుంది. ఎయిర్ పొల్యూషన్ అని వస్తుంది. చూడండి, ఎయిర్ పొల్యూషన్లో ఫస్ట్ టాపిక్ ఏంటంటే మనకి యాసిడ్ రెయిన్స్ గురించి చెప్పాలి. యాసిడ్ రెయిన్స్ తెలుగు మీడియంలోకి ఏమొస్తుందంటే ఆమ్ల వర్షాలని చెప్తారు. ఆమ్ల వర్షాలని చెప్తారు. చూడండి, ఇక్కడ ఈ ఆమ్ల వర్షాలు అంటే ఏంటి సాధారణంగా జాగ్రత్త చూడండి. ఇక్కడ ఫస్ట్ పాయింట్లో ఏం చెప్తారంటే జాగ్రత్త చూడండి, ఎయిర్ కంటైన్స్ ఎసిడిక్ గ్యాసెస్. ఎయిర్ కంటైన్ ఎసిడిక్ గ్యాసెస్. జాగ్రత్త చూడండి, ఎయిర్ కంటైన్స్ ఎసిడిక్ గ్యాసెస్ అంటే గాలి అనేది వేటిని కలిగి ఉంటుందంటే ఎసిడిక్ గ్యాసెస్ని కలిగి ఉంటుందని చెప్తారు. ఆ ఎసిడిక్ గ్యాసెస్ ఏంటంటే మనకి ఎసిడిక్ గ్యాస్ SO2 అండ్ NO2, నైట్రోజన్ డైఆక్సైడ్ అండ్ సల్ఫర్ డైఆక్సైడ్ అని చెప్తారు. జాగ్రత్త చూడండి, ఎయిర్ కంటైన్స్ ఎసిడిక్ గ్యాసెస్ such as SO2 and NO2 యాజ్ పొల్యూటెంట్స్. ఇవి ఎలా ఉంటాయని చెప్తారంటే మీకు పొల్యూటెంట్గా ఎక్కడ ఉంటాయని చెప్తారు, ఎయిర్ అనేది కలిగి ఉంటుందని చెప్తారు. జాగ్రత్త చూడండి, ఇక్కడ ఉన్న ఈ ఎసిడిక్ గ్యాసెస్ ఆర్ సల్ఫర్ డైఆక్సైడ్ అండ్ నైట్రోజన్ డైఆక్సైడ్స్ అనేవి ఏం చేస్తాయని చెప్తారంటే జాగ్రత్త చూడండి, SO2 ఎయిర్లో ఉన్న SO2 అండ్ NO2s అనేవి ఏమవుతాయని చెప్తుంటే చూడండి, ఇక్కడ ఏ రియాక్షన్లో పార్టిసిపేట్ చేస్తాయంటే జాగ్రత్త చూడండి, ఆక్సైడ్స్ ఆర్ కన్వర్టెడ్ ఇంటూ కరస్పాండింగ్ యాసిడ్స్ అని చెప్తాడు. కరస్పాండింగ్ యాసిడ్స్ అంటే SO2 అండ్ NO2 గ్యాసెస్ ఆర్ కన్వర్టెడ్ టు యాసిడ్స్ ఇన్ ది ప్రెసెన్స్ ఆఫ్ ఆక్సిడేషన్ అని చెప్తారు. అంటే ఏం చెప్తారంటే SO2 అండ్ NO2 అనేవి ఆక్సిడైజ్డ్ అని చెప్తారు. పార్టిసిపేట్ ఇన్ ఆక్సిడైజ్డ్ రియాక్షన్ లేదా ఆక్సిడేషన్ రియాక్షన్ అని చెప్పినా పర్లేదు. SO2 అండ్ NO2 పార్టిసిపేట్ ఇన్ ఆక్సిడేషన్ రియాక్షన్స్ టు ఫార్మ్ యాసిడ్స్ అని చెప్తారు. అంటే వాతావరణంలో లేదా గాలిలో ఉన్న ఈ ఆక్సైడ్స్ అనేవి జరుగుతుంది ఆక్సైడ్స్ అని చెప్తారు. ఏంటి, సల్ఫర్ డైఆక్సైడ్, నైట్రోజన్ డైఆక్సైడ్. ఈ ఆక్సైడ్స్ అనేవి ఆక్సిడైజ్డ్ అయ్యి అంటే చూడండి ఆక్సిడేషన్ రియాక్షన్లో పార్టిసిపేట్ చేసి ఎలా కన్వర్ట్ అవుతాయని చెప్తుంటే కరస్పాండింగ్ యాసిడ్స్గా కన్వర్ట్ అవ్వడం అనేది జరుగుతుందని చెప్తారు. జాగ్రత్త చూడండి, పార్టిసిపేట్ ఇన్ ఆక్సిడైజ్డ్ ఇన్ ది చూడండి టు ఫార్మ్ యాసిడ్స్ ఇన్ ది ప్రెసెన్స్ ఆఫ్ ఏమని చెప్తారని మీకు మాయిశ్చర్ అని చెప్తారు. ఇన్ ది ప్రెసెన్స్ ఆఫ్ మాయిశ్చర్ అంటే తేమ, నీటి ఆవిరి తేమ అని చెప్పొచ్చు. మాయిశ్చర్ అంటే తేమ సమక్షంలో ఏంటంటే ఇవి ఎలా కన్వర్ట్ యాసిడ్స్ కింద కన్వర్ట్ అవ్వడం అనేది జరుగుతుంది అని చెప్తారు. అంటే ఇక్కడ మనకేంటి ఫస్ట్ కూడా యాసిడ్ రెయిన్స్ అంటే మీరు ఫస్ట్ కూడా ఎయిర్ అనేది ఎసిడిక్ గ్యాసెస్ని కలిగి ఉంటుంది. ఆ ఎసిడిక్ గ్యాసెస్ ఏంటి, సల్ఫర్ డైఆక్సైడ్ అండ్ నైట్రోజన్ డైఆక్సైడ్ అని చెప్తారు. ఎక్కడ ఉన్న ఈ సల్ఫర్ డైఆక్సైడ్ అండ్ నైట్రోజన్ గ్యాసెస్ అనేవి ఆక్సిడైజ్డ్ రియాక్షన్లో పార్టిసిపేట్ చేసి ఎలా కన్వర్ట్ అవుతాయని చెప్తుంటే యాసిడ్స్గా కన్వర్ట్ అవుతాయని చెప్తారు. ఇన్ ది ప్రెసెన్స్ ఆఫ్ మాయిశ్చర్ అంటే తేమ సమక్షంలో ఎలా కన్వర్ట్ అవుతుందంటే యాసిడ్స్గా కన్వర్ట్ అవ్వడం అనేది జరుగుతుందని చెప్తారు. అంటే ఇప్పుడు ఎయిర్లో ఏముంటాయి, ఎసిడిక్ గ్యాసెస్ ఉంటాయని చెప్తున్నాయి. ఈ ఎసిడిక్ గ్యాసెస్ ఎలా కన్వర్ట్ అవుతాయని చెప్తున్నాం, యాసిడ్స్ కింద కన్వర్ట్ అవ్వడం అనేది జరుగుతుందని చెప్తారు. దీస్ యాసిడ్స్ ఈ యాసిడ్స్ అనేవి ఏం చేస్తాయని చెప్తుంటే ఎక్కడ చేస్తాయంటే దీస్ యాసిడ్స్ కమ్స్ టు ద ఎర్త్ అని చెప్తారు. అలాంగ్ విత్ రెయిన్ వాటర్ అని చెప్తారు. అంటే ఆక్సైడ్స్ నుంచి ఫామ్ అయిన యాసిడ్ అనేది భూమిని చేరుతుంది. ఏ రూపంలో చేరుతుంది, రెయిన్ వాటర్తో కలిసి భూమిని చేరడం అనేది జరుగుతుంది అని చెప్తారు. అంటే ఇప్పుడు ఏంటి, రెయిన్ వాటర్లో మనకి ఏముంటాయి, యాసిడ్స్ అనేవి ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మీరు ఏం చెప్తారంటే ద రెయిన్ వాటర్ కంటైన్ containing యాసిడ్స్ అంటే ద రెయిన్ వాటర్ కంటైనింగ్ యాసిడ్స్ అంటే వర్షపు నీరు అనేది దేని కలిగి ఉంటుందంటే యాసిడ్స్ని కలిగి ఉన్నట్లయితే దాన్ని మనం ఏం చెప్తామంటే యాసిడ్ రెయిన్ అని చెప్తాం. దాన్ని ఏం చెప్తారా, యాసిడ్ రెయిన్ అని చెప్పడం అనేది జరుగుతుందని చెప్తారు. ద రెయిన్ వాటర్ కంటైనింగ్ యాసిడ్స్ ఈజ్ కాల్డ్ యాసిడ్ రెయిన్ అని చెప్తారు. ద రెయిన్ వాటర్ కంటైనింగ్ యాసిడ్ ఇన్ ఇట్ ఈజ్
కాల్డ్ యాసిడ్ రెయిన్ అని చెప్తారు. యాసిడ్ రెయిన్ అని చెప్పడం అనేది జరుగుతుంది. చూడండి ఇక్కడ మీరు ఈక్వేషన్ కానీ తీసుకున్నట్లయితే సల్ఫర్ డైఆక్సైడ్ అనేది చూడండి SO2 సల్ఫర్ డైఆక్సైడ్ అనేది ఇక్కడ మనం ఏం చెప్పాం చూడండి ఇన్ ది ప్రెసెన్స్ ఆఫ్ మాయిశ్చర్ అని చెప్పాం కదా. మాయిశ్చర్ నుండి వాటర్ కాబట్టి ఇక్కడ H2 అనేది తీసుకుంటారు. H2 కానీ తీసుకున్నట్లయితే ఇది ఎలా కన్వర్ట్ అవుతుంది H2SO3 కింద ఫామ్ అవడం అనేది జరుగుతుంది. దీన్ని ఏం చెప్తుంటే సల్ఫ్యూరస్ యాసిడ్ అని చెప్తారు. సల్ఫ్యూరస్ యాసిడ్ అని చెప్తారు. సల్ఫ్యూరస్ యాసిడ్ అని చెప్తారు. నెక్స్ట్ ఇక్కడ 2 moles తీసుకున్నాం 2SO2 ప్లస్ చూడండి ఇక్కడ O2 ప్లస్ 2H2O అని ఇచ్చినట్లయితే చూడండి ఇక్కడ ఏం చెప్పారు SO2 అండ్ NO2 అని పార్టిసిపేట్ ఇన్ ఆక్సిడైజ్డ్ రియాక్షన్ ఇన్ ది ప్రెసెన్స్ ఆఫ్ మాయిశ్చర్ అని చెప్పాం. ఆక్సిడైజ్డ్ అంటే ఆక్సిజన్ యాడ్ అవుతుంది, ఇంకో మాయిశ్చర్ కంటెంట్ అనేది ఉందని చెప్తారు. ఇక్కడ ఇది ఎలా కన్వర్ట్ అవుతుందంటే అక్కడ కానీ 2 SS ఉన్నాయి అంటే సల్ఫర్ కంటెంట్స్ అనేది ఎన్ని మోల్స్ ఉంది 2 moles ఉందని చెప్తారు. అదేవిధంగా H2 చూడండి సల్ఫర్లో ఎన్ని ఉన్నట్టంటే 2 Sలు ఉన్నాయి. H2 ఎన్ని ఉన్నాయి ఎన్ని ఉన్నాయి మీకు 4 ఉంటాయి. చూడండి 2H2 అన్నా కాబట్టి 4 HS ఉన్నాయి. ఇక్కడ 2 ఆక్సిజన్స్, ఇక్కడ 2 ఆక్సిజన్స్, ఇక్కడ 4 ఆక్సిజన్స్ అంటే ఆక్సిజన్స్ ఏమంటే 8 ఉన్నాయని చెప్తారు. ఇక్కడ ఏ రాసినట్లయితే ఎలా రాస్తారండి ఈ ఈక్వేషన్ చూడండి 2H2 చూడండి 2H2 సరిపోతుంది. 4 హైడ్రోజన్స్ 2H2 కింద రాసుకున్నారు. Sలు ఎన్ని ఉన్నాయి 2 ఉన్నాయి. 2S చూడండి ఇక్కడ 2S అనేవి సరిపోతున్నాయని చెప్తారు. ఇక్కడ ఆక్సిజన్లు ఎన్ని 8 ఉన్నాయి కాబట్టి SO4 అని రాస్తారు. SO4 అంటే 2H2SO4 అంటే మీకు ఏం ఫామ్ అయింది మీకు సల్ఫ్యూరిక్ యాసిడ్ అనేది ఫామ్ అయింది. సల్ఫ్యూరిక్ యాసిడ్ అనేది ఫామ్ అయిందని చెప్తారు. నెక్స్ట్ ఇది అయిన తర్వాత చూడండి మనం నైట్రిక్ యాసిడ్ తీసుకుంటాం. నైట్రిక్ యాసిడ్ అంటే NO2 నైట్రోజన్ డైఆక్సైడ్, నైట్రిక్ యాసిడ్ కాదు నైట్రోజన్ డైఆక్సైడ్ ప్లస్ O2 ప్లస్ H2. ఇక మోల్స్ చెప్తాను జాగ్రత్తగా ఉంటుంది. ఇక్కడ మీకు ఏం ఫామ్ అవుతుందని చెప్తుంటే 4HNO3 అనేది ఫామ్ అవుతుందని చెప్తారు. 4HNO3 అనేది ఫామ్ అవుతుందని చెప్తారు. ఫామ్ అవ్వాలంటే ఎన్ని మోల్స్ తీసుకోవాలంటే చూడండి ఇక్కడ 4 Ns ఉండాలి కాబట్టి 4 Ns ఉండాలి కాబట్టి ఇక్కడ 4NO2 కింద తీసుకున్నాం. 4 Ns ఇక్కడ వచ్చేస్తాయి చూడండి 4N చూడండి. ఇక్కడ నెక్స్ట్ O2 ఇక్కడ 8 to 10 ఇక్కడ హైడ్రోజన్స్ ఎన్ని ఉన్నాయి మనకి చూడండి 4 హైడ్రోజన్స్ ఉన్నాయి. ఇక్కడ ఎన్ని 4 హైడ్రోజన్స్ ఉన్నాయి కానీ ఇక్కడ ఏంటంటే మనకి 2 హైడ్రోజన్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ 2 సబ్స్టిట్యూట్ చేయాలి 2H2 చూడండి ఇక్కడ 2H2 సరిపోతుందంటే 4H సరిపోతుంది. ఇంకా ఆక్సిజన్లు ఉన్నాయి 4 × 2 8 2 10 ఇంటూ ఇక్కడ ఏమవుతుందంటే మనకి ఎన్ని ఉన్నాయి 2 ఉన్నాయి. అంటే టోటల్ 12 హైడ్రోజన్స్ ఉన్నాయి. ఇక్కడ 4 × 3 12 ఆక్సిజన్స్ సరిపోవడం అనేది జరుగుతుంది. చూడండి ఇక్కడ 4 × 3 ఏమవుతుందంటే 12 అనేది సరిపోవడం 12 ఆక్సిజన్స్ అనేవి రావడం జరుగుతుంది. ఇక్కడ మనకు వచ్చిందని నేను చెప్తుంటే నైట్రిక్ యాసిడ్ అనేది ఫామ్ అవుతుందని చెప్తారు. నైట్రిక్ యాసిడ్ అంటే వాతావరణంలో ఉన్న జాగ్రత్త చూడండి వాతావరణంలో ఉన్న సల్ఫర్ డైఆక్సైడ్ కానీ నైట్రోజన్ డైఆక్సైడ్ కానీ ఆక్సిజన్తో మరి అదేవిధంగా వాటర్ మాలిక్యులర్ తేమతో కనుక మాయిశ్చర్తో రియాక్షన్లో పార్టిసిపేట్ చేసినట్లయితే మనకి ఏం ఫామ్ అవుతుందంటే యాసిడ్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఇక్కడ ఈ ఫామ్ అయిన యాసిడ్స్ అనేవి రెయిన్ వాటర్తో కలిసి భూమిని చేరినట్లయితే వాటిని మనం ఏం చెప్తామంటే యాసిడ్ రెయిన్స్ అని చెప్పడం అనేది జరుగుతుందని చెప్తారు. ఓకే నెక్స్ట్ ఏం చెప్తారంటే ఆమ్ల వర్షాలకు గల కారణాలు రీజన్స్ ఏంటి కాజెస్ ఆఫ్ యాసిడ్ రెయిన్స్ అని చెప్పాలి. కాజెస్ ఆఫ్ యాసిడ్ రెయిన్స్ చూడండి కాజెస్ ఆఫ్ యాసిడ్ రెయిన్స్. కాజెస్ ఆఫ్ యాసిడ్ రెయిన్స్ అంటే ఆమ్ల వర్షాలకు గల కారణాలు ఏంటి? ఆమ్ల వర్షాలకు గల కారణాలకి కనుక తీసుకున్నట్లయితే చూడండి సాధారణంగా జాగ్రత్త చూడండి కాజెస్ ఆఫ్ యాసిడ్ రెయిన్స్ క్యాన్ బి బోత్ జాగ్రత్త చూడండి బోత్ న్యాచురల్ అండ్ మ్యాన్ మేడ్ అని రాస్తారు. న్యాచురల్ అండ్ మ్యాన్ మేడ్ అంటే సాధారణ కారణాల వల్ల కానీ సహజ కారణాల వలన కానీ లేదా మానవ కార్యకలాపాల వలన మనకి ఏం చెప్తారంటే యాసిడ్ రెయిన్స్ అనేది రావడం జరుగుతుంది అని చెప్తారు. మ్యాన్ మేడ్ వలన కానీ లేదా
న్యాచురల్ రీజన్స్ వల్ల కానీ, అంటే సహజ కారణాల వల్ల కానీ, లేదా మ్యాన్ మేడ్ వల్ల మానవ కార్యకలాపాల వల్ల కానీ మనకి ఏం చెప్తారంటే ఆమ్ల వర్షాలు అనేవి కురవడం జరుగుతుంది అని చెప్తారు. అంటే సాధారణంగా ఆమ్ల వర్షాలు అనేవి సహజ కారణాల వల్ల మరియు మానవుని కార్యకలాపాల వలన సంభవిస్తాయని చెప్తాడు. ఇక్కడ కానీ తీసుకున్నట్లయితే మనకి బోత్ ఇక్కడ ఏం చెప్తున్నా వాల్కనీస్ అని చెప్తాడు. వాల్కనీస్ అంటే చూడండి, ఇక్కడ వాల్కనీస్ అంటే వాల్కనీస్ అనేవి మనకి బ్రేక్ అవుతుంటాయి. ఏంటంటే మన అగ్నిపర్వతాలు బద్దలవడం వలన. అదేవిధంగా నెక్స్ట్ ఏం వస్తాయంటే డికేయింగ్ వెజిటేషన్ అని చెప్తారు. డికేయింగ్ వెజిటేషన్ ఇక్కడ వెజిటేషన్ అంటే ఏమొస్తుంది అంటే మనకి వృక్ష సంపద అని వస్తుంది. డికేయింగ్ అంటే ఏమొస్తుందంటే వృక్ష సంపద అని వస్తుంది. డికేయింగ్ అంటే క్షీణించడం వల్ల, అంటే వాల్కనీస్ బద్దలవడం వల్ల కానీ, లేదా ఇక్కడ వృక్ష సంపద అనేది క్షీణించడం వల్ల కూడా మనకి ఏం చెప్తారంటే యాసిడ్ రైన్స్ అనేవి రావడం జరుగుతుంది అని చెప్తారు. ఇక్కడ వాల్కనీస్ బదలవడం అనేది మనకి ఏంటి న్యాచురల్గా జరుగుతుందని చెప్తారు. లేదా డికేయింగ్ వెజిటేషన్ అంటే వృక్ష సంపద నశించడం వలన కానీ ఇక్కడ మనకి యాసిడ్ రైన్స్ అనేవి రావడం అనేది జరుగుతుంది అని చెప్తారు. సాధారణంగా యాసిడ్ రైన్స్కి మెయిన్ రీజన్గా ఏం చెప్తారంటే హౌఎవర్ ద మెజారిటీ ఆఫ్ గ్యాసెస్ ఫ్రమ్ మ్యాన్ మేడ్ సోర్సెస్ సచ్ యాజ్ ఫజిల్ ఫ్యూయల్ అని చెప్తారు. ఫ్యూయల్ కంబ్యూజన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే చూడండి, ఇక్కడ ఫ్యూయల్ కంబ్యూజన్ మ్యాన్ మేడ్లో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మ్యాన్ మేడ్లో మానవ కార్యకలాపాల్లో ముఖ్యమైనది ఏంటంటే శిలాజ ఇంధనాలను మండించడం వలన మనకి ఏం సంభవిస్తాయని చెప్తారంటే యాసిడ్ రైన్స్ అనేవి సంభవిస్తాయని చెప్తాడు. అంటే శిలాజ ఇంధనాలను ఎప్పుడు మండిస్తారంటే మనకి జాతర చూడండి, ఇక్కడ చూడండి, ఇక్కడ 2 hours ఏమొస్తాయండి మనకి ఎలక్ట్రిక్ పవర్ జనరేటర్స్ అని వస్తాయి. ఎలక్ట్రిక్ పవర్ జనరేటర్స్ నెక్స్ట్ ఇంకోటి ఏమొస్తుందంటే వెహికల్స్ కనిపిస్తుంది. జాగ్రత్త చూడండి, మనం ఎలక్ట్రిక్ పవర్ జనరేటర్ అని చెప్తాం. ఎలక్ట్రిక్ పవర్ జనరేటర్ అంటే ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేయడానికి మనం ఏం చేస్తామంటే ఎలక్ట్రిక్ పవర్ జనరేటర్స్ అనేవి యూజ్ చేస్తాం. ఈ ఎలక్ట్రిక్ పవర్ జనరేటర్స్లో మనం ఫ్యూయల్ కింద ఏం యూజ్ చేస్తామంటే చూడండి, ఇక్కడ ఫ్యూయల్స్ అనేవి చూడండి, ఇది తిరగడానికి మనం ఏం చేస్తాం ఫ్యూయల్స్ని యూజ్ చేయడం అనేది జరుగుతుంది అని చెప్తున్నాం. అంటే ఫజిల్ ఫ్యూయల్స్ అనేది శిలాజ ఇంధనాలు మనం ఇక్కడ ఎలా యూజ్ చేస్తామంటే ఫ్యూయల్నిగా యూజ్ చేయడం అనేది జరుగుతుంది అని చెప్తారు. అంటే ఎలక్ట్రిక్ పవర్ జనరేటర్స్ అనేవి తిరగడానికి మనం అక్కడ ఫ్యూయల్ అనేది యూజ్ చేస్తామని చెప్తున్నాం. అంటే ఇక్కడ ఎలక్ట్రికల్ పవర్ జనరేటర్స్ అనేవి తిరగడానికి మనకి ఏంటంటే ఫ్యూయల్ అనేది అవసరం. ఇక్కడ ఈ ఫ్యూయల్ అనేది మనం యూజ్ చేయడం అనేది జరుగుతుందని చెప్తున్నాం. ఇక్కడ ఫ్యూయల్ని యూజ్ చేసిన ఇది ఏమవుతుందంటే బర్న్ అవుతుంది. బర్నట్లయితే ఫ్యూయల్ కంబ్యూజన్ అని ఇస్తారు. అంటే ఫ్యూయల్ని మండించడం అనేది జరుగుతుంది. ఇక్కడ అదేవిధంగా వెహికల్స్ అని చెప్తున్నాం. వెహికల్స్ అనేవి నడవడానికి కూడా మనం ఏం యూజ్ చేస్తామంటే ఫ్యూయల్ని ఉపయోగించడం అనేది జరుగుతుంది అని చెప్తారు. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఎలక్ట్రిక్ పవర్ జనరేటర్స్ నుంచి కానీ అదేవిధంగా వెహికల్స్ నుంచి కానీ మనకి ఏం రిలీజ్ అవుతాయని చెప్తుంటే SO2 అండ్ NO2 గ్యాసెస్ అనేవి రిలీజ్ అవుతాయని చెప్తారు. SO2 అండ్ NO2 గ్యాసెస్ అనేవి రిలీజ్ అవ్వడం అనేది జరుగుతుంది అని చెప్తారు. SO2 అండ్ NO2 గ్యాస్ అనేవి రిలీజ్ అయినట్లయితే ఇవి ఏం చేస్తాయి, సేమ్ మళ్ళీ ఫస్ట్లో చెప్పండి, SO2 అనేది ఏంటి H2Oతో కలుస్తుంది. H2SO3 సల్ఫ్యూరస్ యాసిడ్ అనేది బాగుంది. SO2 అనేది వాటర్ మరియు ఆక్సిజన్తో కలిసినట్లయితే సల్ఫ్యూరిక్ యాసిడ్ ఫామ్ అవుతుంది. నైట్రోజన్ డైఆక్సైడ్ అనేది వాటర్ మరియు H2Oతో కనుక కలిసినట్లయితే మనకి ఏం ఫామ్ అవుతుందంటే నైట్రిక్ యాసిడ్ అనేది ఫామ్ అవడం అనేది జరుగుతుంది. అంటే ఈ రకంగా కారణాలు ఏమవుతుందంటే న్యాచురల్ రీజన్స్ వల్ల, సహజ కారణాల వల్ల కానీ లేదా మానవ కార్యకలాపాల వల్ల కానీ ఇక్కడ యాసిడ్ రైన్స్ అనేవి సంభవిస్తాయని చెప్తారు. అందులో ఫస్ట్ ఏంటి వాల్కనీస్ అనేవి బ్రేక్ అయినప్పుడు,
డికేయింగ్ వెజిటేషన్ అని చెప్తున్నాను. అంటే వృక్ష సంపద క్షీణించినప్పుడు కూడా మనకి ఏంటంటే ఆమ్ల వర్షాలు అనేవి కురవడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ముఖ్యంగా ఏంటి ఆమ్ల వర్షానికి ప్రధాన కారణంగా ఏం చెప్తాడంటే మనం శిలాజ ఇంధనాలను మండించడం అని చెప్తాడు. శిలాజ ఇంధనాలను మండించడం, ఫ్యూయల్ని మనం కంబ్యూట్ చేసినట్లయితే లేదా బర్న్ చేసినట్లయితే మనకి ఈ గ్యాస్ అనేవి రిలీజ్ అవుతాయని చెప్తారు. ఇక్కడ సాధారణంగా ఫ్యూయల్ని మనం ఇక్కడ 2 పాయింట్ చెప్తున్నాం. ఏంటంటే ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేయడానికి మనం ఏమి ఉపయోగిస్తామంటే ఎలక్ట్రిక్ పవర్ జనరేటర్స్ అనేవి యూజ్ చేస్తాం. ఈ ఎలక్ట్రిక్ పవర్ జనరేటర్స్ అనేవి రోటీ రావడానికి ఇక్కడ మన ఫ్యూయల్ని యూజ్ చేయడం అనేది జరుగుతుంది. ఈ ఫ్యూయల్ని యూజ్ చేసినప్పుడు దీని నుంచి మనకి ఏంటంటే SO2, NO2 వంటి గ్యాసెస్ అనేవి రిలీజ్ అవుతాయని చెప్తాం. అదేవిధంగా వెహికల్స్లో మనం ఏం చేస్తామంటే పెట్రోల్ని శిలాజ ఇంధనంగా ఏంటంటే ఫ్యూయల్ని అనేది యూజ్ చేయడం జరుగుతుంది. ఇలా యూజ్ చేసినట్లయితే వీటి నుంచి కూడా మనకి ఏంటంటే SO2 అదేవిధంగా NO2 గ్యాసెస్ అనేవి రిలీజ్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉన్నాయని చెప్తారు. ఇక్కడ రిలీజ్ అయిన గ్యాస్ అనేవి ఏంటి పార్టిసిపేట్ ఇన్ ఆక్సిడేటివ్ రియాక్షన్ ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ మాయిశ్చర్తో కలిసి మనకి ఈ యాసిడ్స్ని ఫామ్ చేయడం అనేది జరుగుతుంది అని చెప్తారు. అంటే ఇప్పుడు మనం గ్రహించవలసిన సహజ కారణాల వల్ల కానీ లేదా మ్యాన్మేడ్ మానవ కార్యకలాపాల వల్ల కానీ యాసిడ్ రెయిన్స్ అనేవి సంభవించడం జరుగుతుంది అని చెప్తారు. నెక్స్ట్ కాజెస్ ఏంటి చూడండి, ఇక్కడ ఎఫెక్ట్స్ ఏంటి, హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయి దీనివల్ల, అంటే జాగ్రత్త చూడండి. ఇక్కడ హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ కానీ తీసుకున్నట్లయితే ఫస్ట్ ఏం చేస్తారంటే జాగ్రత్త చూడండి. హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ చూడండి. ఇక్కడ హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్లో ఫస్ట్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వెజిటేషన్ అనే పదం గుర్తుపెట్టుకోవాలి. వెజిటేషన్ అనే పదం గుర్తుపెట్టుకోవాలి. వెజిటేషన్ అంటే ఏం చెప్తారంటే మనకి సాధారణంగా మీరు దీని యొక్క ప్రభావం వీటి మీద ఉంటుందంటే మొక్కల మీద ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది అని చెప్తారు. అంటే ఏం చేస్తారంటే యాసిడ్ రెయిన్స్ వలన మనకి ఏం చేస్తారంటే ఇట్ రిజల్ట్స్ సస్పెన్షన్ ఆఫ్ గ్రోత్ అని చెప్తారు. ఈ యాసిడ్ రెయిన్స్ వలన మనకి మొక్కల్లో ఏం జరుగుతుందంటే సప్రెషన్ ఆఫ్ గ్రోత్ అంటే జాగ్రత్త చూడండి. ఈ మొక్కల యొక్క పెరుగుదల అనేది ఏమవుతుందంటే ఆగిపోతుంది అని చెప్తారు. మొక్కల యొక్క పెరుగుదల ఆగిపోవడం అనేది జరుగుతుంది. అదేవిధంగా బ్లీచ్డ్ స్పాట్స్ ఆన్ లీవ్స్ అని చెప్తారు. అంటే ఇక్కడ ఏం చెప్తారంటే లీవ్స్ మీద పత్రాల మీద ఏమవుతుందని చెప్తారంటే చిన్న చిన్న స్పాట్స్ అనేవి ఏర్పడతాయని చెప్తారు. అంటే అదేవిధంగా నెక్స్ట్ ఏం చెప్తారంటే లీవ్స్ డ్రాప్ అని చెప్తాడు. అంటే మొక్కల యొక్క పత్రాలు అనేవి ఏమవుతాయని చెప్తుంటే రాలిపోతాయని చెప్తాడు. దీనివల్ల ఏం జరుగుతుందని చెప్తారంటే రిడక్షన్ ఆఫ్ ఈల్డ్ అని చెప్తారు. రిడక్షన్ ఆఫ్ ఈల్డ్ అంటే ఇక్కడ ఈల్డ్ అనేది ఉత్పత్తి అనేది ఏమవుతుందంటే తగ్గిపోతుందని చెప్తారు. దీనివల్ల మనకి ఇక్కడ మొక్కల యొక్క పెరుగుదల అనేది ఆగిపోతుంది. అదేవిధంగా పత్రాలు అనేవి చీలిపోవడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఇవి ఏంటి రాలిపోవడం అనేది జరుగుతుంది. వీటి కారణాల వల్ల ఏంటంటే ఈల్డ్ అనేది ఏమవుతుందంటే తగ్గిపోతుంది. మొక్కల యొక్క చూడండి ఇక్కడ ఉత్పత్తి అనేది ఏమవుతుందంటే రెడ్యూస్ అవుతుంది. దీనివల్ల సప్రెషన్ ఆఫ్ గ్రోత్, బ్లీచ్ స్పాట్స్ ఆఫ్ లీవ్స్. నెక్స్ట్ లీవ్స్ అనేవి డ్రాప్ అయిపోతాయి. ప్రొడక్షన్ అనేది ఇక్కడ రిడక్షన్ ఆఫ్ ఈల్డ్ అని చెప్తారు. అంటే ఈల్డ్ అనేది ఏమవుతుందంటే తగ్గిపోతుందంటే ఆమ్ల వర్షాల వల్ల మొక్కల యొక్క ఉత్పత్తి సామర్థ్యం అనేది ఏమవుతుందంటే రెడ్యూస్ అవుతుంది అని చెప్పాలి. రెడ్యూస్ అవడం అనేది జరుగుతుందని చెప్తారు. నెక్స్ట్ పాయింట్కి వచ్చేసరికి ఏం చెప్తారంటే యాసిడ్ రెయిన్స్ ఇంక్రీజ్ చేస్తే ఎసిడిటీ ఆఫ్ వాటర్ బాడీస్. అంటే ఇంక్రీజ్ ద ఎసిడిటీ ఆఫ్ వాటర్ యొక్క ఆమ్ల స్వభావాన్ని ఆమ్ల వర్షాలు అనేవి వాటర్ యొక్క ఆమ్ల స్వభావాన్ని ఇంక్రీజ్ చేయడం అనేది జరుగుతుంది. దీనివల్ల ఏం చెప్తారంటే చూడండి ఇక్కడ వాటర్ బాడీస్ అని చెప్తారు. వాటర్ బాడీస్ అంటే లైక్ ఏమొస్తాయంటే మనకి పాండ్స్, రివర్స్,
పాండ్స్, రివర్స్, లేక్స్, సరస్సులు ఇటువంటివన్నీ కూడా వస్తాయి. ఇట్లో వాటర్కి ఏముంటుందంటే ఎసిడిక్ కంటెంట్ అనేది ఉంటుందని చెప్తారు. ఇలా ఉన్నట్లయితే అక్కడ ఉన్న యాక్వాటిక్ లైఫ్ అనేది చూడండి హార్మ్స్ ద వాటర్ అనేది హార్మ్స్ ద యాక్వాటిక్ లైఫ్ అని చెప్తారు. యాక్వాటిక్ లైఫ్ సాధారణంగా ఆమ్ల వర్షాలు అనేవి జాగ్రత్త చూడండి. ఇక్కడ ఇంక్రీజ్ ద ఎసిడిటీ ఆఫ్ వాటర్ బాడీస్ అంటే వాటర్ యొక్క ఆమ్ల స్వభావం పెరిగినట్లయితే చూడండి ఇక్కడ వండి నదుల్లో కానీ సరస్సుల్లో కానీ ఇక్కడ వాటర్లో ఆమ్ల స్వభావం అనేది పెరిగినట్లయితే మనకి ఏం చెప్తారంటే హార్మ్స్ ద యాక్వాటిక్ లైఫ్ అంటే అక్కడ నివసించే నీటి జీవులు అనేవి చనిపోవడం అనేది జరుగుతుంది అని చెప్తారు. నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి చూడండి యాసిడ్ రెయిన్స్ కాజెస్ ఇరిటేషన్ టు ఐస్ అని చెప్తారు. ఇరిటేషన్ ఆఫ్ ఐస్ అని చెప్తారు. థర్డ్ పాయింట్ ఏం చెప్తారంటే ఇరిటేషన్ ఆఫ్ ఐస్ అని చెప్తారు. అంటే కళ్ళు అనేవి మండుతూ ఉంటాయి లేదా దురతగా రావడం అనేది జరుగుతుంది అని చెప్తారు. అదేవిధంగా చూడండి ఇరిటేషన్ ఆఫ్ ఐస్ అండ్ మ్యూకస్ మెంబ్రెయిన్ అంటే ఏం చేస్తాయంటే కళ్ళు మండడం, అదేవిధంగా మ్యూకస్ మెంబ్రెయిన్ కూడా మనకి మంట రావడం అనేది జరుగుతుంది అని చెప్తారు. ఇక్కడికి ఎన్ని పాయింట్స్ అంటే 3 పాయింట్స్ అయినాయి. ఫస్ట్ పాయింట్లో ఏం చెప్తున్నారంటే ఈల్డ్ అనేది తగ్గిపోతుందని చెప్తున్నారు. నెక్స్ట్ ఇక్కడ వాటర్ యొక్క ఎసిడిక్ క్యారెక్టర్ అనేది ఇంక్రీజ్ అయినట్లయితే మనకి ఏమవుతుందంటే అక్కడ ఉండే యాక్వాటిక్ లైఫ్ అనేది డిస్టర్బ్ అవుతుందని చెప్తున్నారు. నెక్స్ట్ ఇరిటేషన్ ఆఫ్ ఐస్ అని చెప్తారు. ఇరిటేషన్ ఆఫ్ ఐస్ అని చెప్పినప్పుడు జాగ్రత్త ఇక్కడ ఇరిటేషన్ ఆఫ్ ఐస్ అని చెప్తున్నారు కదా. ఇరిటేషన్ ఆఫ్ ఐస్ అదేవిధంగా మ్యూకస్ మెంబ్రెయిన్ చెప్తున్నారు. నెక్స్ట్ పాయింట్లో ఏం చెప్తారంటే ఇంపార్టెంట్ పాయింట్ ఇది ఓల్డ్ బిల్డింగ్స్ హిస్టారికల్ మాన్యుమెంట్స్ ఆర్ డ్యామేజ్డ్ బై యాసిడ్ రెయిన్స్ వల్ల మనకి ఏం జరుగుతుందని చెప్తారంటే డ్యామేజ్ అని జరుగుతుంది. యాసిడ్ రెయిన్స్ వల్ల ఏం చెప్తుందంటే పురాతన కాలం నుండి ఉన్న కట్టడాలు అనేవి ఏమవుతాయంటే డ్యామేజ్ అవడం అనేది జరుగుతుందని చెప్తారంటే ఓల్డ్ బిల్డింగ్స్ అని చెప్తారు. ఓల్డ్ బిల్డింగ్స్. నెక్స్ట్ ఏం చెప్తారంటే హిస్టారికల్ మాన్యుమెంట్స్ అంటే చారిత్రక కట్టడాలు అని చెప్తారు. చారిత్రక కట్టడాలు అదేవిధంగా పాత భవనాలు అనేవి ఏమవుతాయని చెప్తారు డ్యామేజ్ అవుతాయని చెప్తారు. హిస్టారికల్ మాన్యుమెంట్స్ కూడా ఏమవుతాయంటే డ్యామేజ్ అవడం అనేది జరుగుతుంది అని చెప్తారు. ఇక్కడ ఒక ఈక్వేషన్ ఇచ్చారు జాగ్రత్త చూడండి. ఇక్కడ CaCO3 అంటే కాల్షియం కార్బోనేట్ ప్లస్ H2SO4 అంటే ఏంటంటే మనకి యాసిడ్ రెయిన్స్లో ఉన్న H2SO4 అనేది ఇక్కడ ఓల్డ్ బిల్డింగ్స్ ఆర్ హిస్టారికల్ మాన్యుమెంట్స్ ఉన్న పాలరాయితో కాల్షియం కార్బోనేట్ వాళ్ళ కళ్ళని ఏం చేస్తాయంటే విచ్ఛిన్నం చేస్తాయని చెప్తారు. చేసినట్లయితే మీకు ఇది ఎలా కన్వర్ట్ అయిపోతుందంటే CaSO4 ప్లస్ CO2 ప్లస్ H2O కింద కన్వర్ట్ అవ్వడం అనేది జరుగుతుందని చెప్తారు. అదేవిధంగా HNO3 కనుక ఇచ్చారనుకోండి CaCO3 ప్లస్ 2HNO3 gives rise to CaNO3 twice ప్లస్ CO2 ప్లస్ H2 అనేది ఫామ్ అవుతుందని చెప్తారు. ఈ రకంగా ఫామ్ అవడం అనేది జరుగుతుంది అని చెప్తారు. చూడండి ఇక్కడ కనుక తీసుకున్నట్లయితే ఇంపార్టెంట్ అంటే ఇట్ యాక్సలరేట్స్ ద రూల్ ఆఫ్ కొరోజియన్ రూల్ ఆఫ్ కొరోజియన్ అని చెప్తారు. కొరోజియన్ అంటే ఏంటని చెప్తుంటే తుప్పు పట్టడం అని వస్తుంది. తుప్పు పట్టడం. ఇట్ యాక్సలరేట్స్ ద రూల్ ఆఫ్ కొరోజియన్ క్రస్టేటింగ్ ఆఫ్ మెటల్ సచ్ యాజ్ ఐరన్ మెటల్లో కనుక తీసుకున్నట్లయితే జాగ్రత్త చూడండి. మనకి బాగా అర్థమైంది ఏంటంటే ఐరన్ మెటల్ కనుక తీసుకున్నట్లయితే సాధారణ ఇనుముని కనుక దానికి తుప్పు పట్టే స్వభావాన్ని కలిగి ఉంటుందని చెప్తారు. అంటే యాసిడ్ రెయిన్స్ అనేవి ఐరన్ మెటల్ మీద కనుక పడినట్లయితే అక్కడ ఏం చెప్తారంటే మనకి అక్కడ అది ఏం జరుగుతుందంటే కొరోజిన్ అనేది జరుగుతుందని చెప్తారు. కొరోజిన్ అంటే తుప్పు పట్టడం అనేది జరుగుతుంది అని చెప్తారు. ఇవి ఏంటంటే ఈ 5 పాయింట్లు మీకు ఏంటంటే హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ ఆఫ్ యాసిడ్ రెయిన్స్ అంటే ఇది రాయాలి. చూడండి ఇక్కడ చూడండి యాసిడ్ రెయిన్ అంటే ఏంటో రాస్తారు, దానికి గల కారణాలు ఏంటో రాస్తారు. నెక్స్ట్ వచ్చేసరికి ఏం చెప్తారు హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ అంటే ఏంటో రాయడం అనేది జరుగుతుంది. యాసిడ్ రెయిన్స్ అంటే ఏంటో చెప్తారు. అంటే ఇక్కడ ఏం చెప్పాలి యాసిడ్ రెయిన్ ద రెయిన్ వాటర్ కంటైనింగ్ యాసిడ్స్ ఈజ్ కాల్డ్ యాసిడ్ వాటర్ అని చెప్తారు. ద రెయిన్ వాటర్ కంటైనింగ్ యాసిడ్స్
ఈజ్ కాల్డ్ యాసిడ్ రెయిన్ అని చెప్తారు. ఇక్కడ ఈ యాసిడ్ రెయిన్ అనేది ఎలా పడుతుందని చెప్తారు, వాతావరణంలో ఉన్న సల్ఫర్ అండ్ నైట్రోజన్ ఆక్సైడ్లు అనేవి జాగ్రత్త చూడండి, పార్టిసిపేట్ ఇన్ ఆక్సిడైజ్డ్ రియాక్షన్ ఇన్ ది ప్రెసెన్స్ ఆఫ్ మాయిశ్చర్ టు ఫార్మ్ యాసిడ్. ది యాసిడ్స్ కంబైన్డ్ విత్ రెయిన్ వాటర్ టు ఫార్మ్ యాసిడ్ రెయిన్. ఈ యాసిడ్ ఏంటంటే ఈ వాటర్ అనేది యాసిడ్ రెయిన్స్తో కలిసి మనకి ఎలా ఫామ్ అవుతుందంటే యాసిడ్ రెయిన్స్గా రావడం అనేది జరుగుతుంది అని చెప్తారు. యాసిడ్ రెయిన్గా రావడం అనేది జరుగుతుంది అని చెప్తారు. ఇది మీకు ఏంటంటే యాసిడ్ రెయిన్స్ అనగానేమి దానికి సంబంధించిన మ్యాటర్ ఏమని అడిగితే ఈ రకంగా రాయాలి.